హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి, ఇంకా మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కండి, అదేవిధంగా టెలిగ్రామ్ యాప్ను కూడా ఫాలో కండి. అదేవిధంగా ఇంకా డౌట్స్ కోసం కావచ్చు, అప్డేట్స్ కోసం కావచ్చు, మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో కండి. ఓకే, మరి ఈరోజు మనం వార్తల్లో నిలిచిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. మరి ఈరోజు ప్రధానంగా ఉన్న అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలు కావచ్చు, క్రీడాంశాలు కావచ్చు, వ్యక్తుల సమాచారం కావచ్చు, ఇవన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం ఏమిటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి ఇండోనేషియా, మీన్స్ బ్రిక్స్ బ్యాంకులోకి ఇండోనేషియా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దాన్నే మనం ఏమంటాం? బ్రిక్స్ బ్యాంక్ అండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ బ్యాంక్. మొదటగా దీన్ని బ్రిక్స్ బ్యాంక్గా ఏర్పాటు చేశారండి. ఆ బ్రిక్స్ బ్యాంక్ని తర్వాత ఏం చేశారు? న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా పేరు మార్చడం జరిగింది. దాన్ని ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఓకే, మరి దీనిలోకి నూతనంగా చేరిన దేశం ఏమిటి అంటే ఇండోనేషియా దేశం అండి. ఇండోనేషియా దేశం అఫీషియల్గా రీసెంట్గా మార్చి 26న అఫీషియల్గా ఈ బ్రిక్స్ బ్యాంకులోకి లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులోకి నూతన సభ్యదేశంగా చేరింది. మరి ఏమిటి ఇందులోకి ఎందుకు చేరాల్సి వచ్చిందంటే మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం అంటే 2025 జనవరి 6న బ్రిక్స్ అనే కూటమిలోకి అధికారికంగా ఇండోనేషియా దేశం 10వ సభ్యదేశంగా చేరింది. మనందరికీ తెలిసిందే. బ్రిక్స్ అనే కూటమిలోకి అధికారికంగా ఇండోనేషియా దేశం ఎన్నవ సభ్యదేశంగా అండి? 10th మెంబర్షిప్ కంట్రీగా చేరింది. 10వ సభ్యదేశంగా చేరింది. ఎప్పుడు చేరింది అంటే 2025 జనవరి 6న చేరింది. ఓకే, మరి బ్రిక్స్ కూటమిలోకి చేరిన తర్వాత ఈ బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలన్నీ కలిసి గతంలో ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకున్నవి. అదే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ బ్యాంక్గా చెప్పుకుంటాం. ఆ బ్రిక్స్ బ్యాంకులోకే సభ్యదేశంగా కూడా చేరింది, అఫీషియల్గా చేరిందని చెప్పుకోవచ్చు. మరి బ్రిక్స్ బ్యాంకులోకి ఇటీవల ఎప్పుడు చేరింది అంటే మార్చి 26న చేరింది. దాన్నే మనం ఎన్డీబీ అని చెప్పుకుంటున్నామండి. దాన్నే ఎన్డీబీ అంటాం. మరి బ్రిక్స్ అనే కూటమి గురించి మనకు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకసారి ఆ బ్రిక్స్ ఫార్మేషన్, ఒకసారి దాని యొక్క ఆవిర్భావం ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. దాని యొక్క ఆవిర్భావం, బ్రిక్స్ అనే కూటమి మొదటగా బ్రిక్గానే ఏర్పడిందండి. మొదటగా బ్రిక్స్గా కాకుండా బ్రిక్గా ఏర్పడింది. ఈ బ్రిక్ మీన్స్ ఏమిటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాగా చెప్పుకోవచ్చు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఈ బ్రిక్ అనే పదాన్ని మొదటిసారిగా సూచించిన వ్యక్తి ఎవరు అంటే బ్రిటన్కు చెందిన గ్రేట్ ఎకానమిస్ట్గా చెప్పుకునే జేమ్ ఓనీల్ అండి. జేమ్ ఓనీల్ మనకు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. జేమ్ ఓనీల్ దీన్ని మొదటిసారిగా సూచించడం జరిగింది. ఓకే, ఈ బ్రిక్ అనే కూటమి ఫస్ట్ టైం ఎప్పుడు ఏర్పడింది అంటే 2009లో ఏర్పడిందండి. 2009లో ఈ బ్రిక్ అనేది ఆవిర్భవించింది. మరి ఈ బ్రిక్ ప్రధాన పాత్ర పోషించింది. అంటే బ్రిక్ ఏర్పాటుకు కీ రోల్ పోషించిన వ్యక్తి ఎవరు అంటే అప్పటి రష్యా ప్రెసిడెంట్, ఇప్పటి రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ గారండి. మనకు చాలాసార్లు ఇది కూడా అడిగారండి. బ్రిక్స్ కూటమి ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే పుతిన్ అండి. రష్యా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు ఈయన. ఓకే, మరి ఈ బ్రిక్ను మనం బ్రిక్స్గా పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నాం అంటే 2010లో అండి, 2010లో ఈ బ్రిక్ కూటమిలోకి సౌత్ ఆఫ్రికా వచ్చి చేరిందండి. దక్షిణ ఆఫ్రికా ఎప్పుడు వచ్చి చేరింది? 2010లో చేరిందండి. 2010లో బ్రిక్లోకి సౌత్ ఆఫ్రికా వచ్చి 5వ సభ్యదేశంగా చేరిందండి. ఈ బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే చైనా రాజధాని బీజింగ్లో ఏర్పాటు చేశారండి. చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్లో ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క ఫస్ట్ సమ్మిట్ను అంటే మొదటి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే 2009లో బ్రిక్ ఫస్ట్ సమ్మిట్ను నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే రష్యాలోని యొకటెరిన్బర్గ్లో నిర్వహించారు మొదటి సమావేశాన్ని రష్యాలోని యొకటెరిన్బర్గ్లో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ బ్రిక్స్ సమావేశాలు 16 సమావేశాలు జరిగాయండి. 16వ సమావేశం ఇటీవల 2024 అక్టోబర్ నెలలో ఎక్కడ జరిగాయి ఈ 16వ సమావేశాలు అంటే రష్యాలోని కజాన్ అనే నగరంలో జరిగాయి.
రష్యాలోని కజాన్ నగరంలో నిర్వహించడం జరిగిందండి 16వ సమావేశం. నెక్స్ట్ 17వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? 17th సమ్మిట్ అంటే బ్రెజిల్లోని రియోలో నిర్వహించనున్నారండి. దాన్నే మనం ఏమంటాం? రియో డి జనీరోగా చెప్పుకుంటాం. బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఈ 17వ సమావేశాన్ని 2025లో జూలై 7-8 తేదీలలో నిర్వహించడం జరుగుతుందండి. 17వ సమావేశాన్ని బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఎప్పుడు అంటే 2025 జూలై నెలలో నిర్వహించనున్నారండి. ఓకే, మరి సభ్య దేశాలుగా ఈ బ్రిక్స్లో ఎన్ని దేశాలు కొనసాగుతున్నామని చెప్పుకున్నాం మనం? 5 దేశాలు కొనసాగుతున్న వీటిలోకి ఇంకొక 4 దేశాలు 2024లో వచ్చి చేరాయండి. 2024లో 2024 జనవరి 1న ఒక్క 4 దేశాలు వచ్చి చేరాయి. మరి బ్రిక్స్లోకి నూతనంగా చేరిన ఆ దేశాలు ఏమిటి అంటే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 4 దేశాలు వచ్చి చేరాయి. ఈ 4 దేశాల చేరికతో ఎన్ని దేశాలుగా మారిపోయింది? 9 దేశాలుగా. ఈ కూటమి 9 దేశాలుగా మారిపోయింది. మరి 9 దేశాల కూటమిలోకి ఇంకొక దేశం వచ్చి కూడా చేరిందని చెప్పుకోవచ్చు. ఇంకొక దేశం ఏమిటి అంటే చివరగా ఇండోనేషియా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఇండోనేషియా 10వ సభ్య దేశంగా చేరింది. ఎప్పుడైతే బ్రిక్స్ కూటమిలోకి 10 దేశాలు చేరాయో దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే బ్రిక్స్ ప్లస్గా పిలుస్తున్నారు. ఎందుకు అంటే బ్రిక్స్ అనే కూటమి రెట్టింపు కావడం జరిగింది. గతంలో 5 దేశాలుగా కొనసాగుతున్న ఈ కూటమి 10 దేశాలుగా మారిపోయింది, డబుల్ కావడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే బ్రిక్స్ ప్లస్గా పిలుస్తున్నామండి. బ్రిక్స్ ప్లస్గా పిలుస్తున్నాం. ఓకే, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమిగా చెప్పుకోవచ్చు, డెవలపింగ్ కంట్రీస్గా చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికంగా పరిపుష్టి సాధించిన దేశాలు, పరిపుష్టి సాధిస్తున్న దేశాల కూటమిగా మనం దీన్ని చెప్పుకుంటామండి, బ్రిక్స్గా చెప్పుకుంటాం. మరి ఈ బ్రిక్స్ అనేది కూటమి, ఈ బ్రిక్స్ అనే కూటమి 2015లో అండి, 2015లో ఆర్థికంగా ఒక దేశానికి ఒక దేశం సభ్య దేశాలకు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఫైనాన్షియల్ కోఆపరేషన్ కోసం ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్నే మనం బ్రిక్స్ బ్యాంక్ లేదా ఎన్డీబీ బ్యాంక్ అంటామండి. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా చెప్పుకుంటాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఈ బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే షాంఘై నగరంలో ఏర్పాటు చేశారు. చైనా దేశంలోని షాంఘై నగరంలో ఏర్పాటు చేశారు. మరి దీనికి ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అంటే బ్రెజిల్ దేశానికి చెందిన మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అండి. దిల్మా రౌసెఫ్ గారు కొనసాగుతున్నారు. గతంలో మన టీజీపీఎస్సీ ఎగ్జామ్లో ఈమె గురించి ఒక క్వశ్చన్ అడిగారండి. గ్రూప్ 4 ఎగ్జామ్లో ఇటీవల బ్రిక్స్ బ్యాంకుకు అధ్యక్షురాలిగా ఎన్నికైన వ్యక్తి ఎవరని అడిగారు? దిల్మా రౌసెఫ్. బ్రెజిల్ దేశానికి మాజీ అధ్యక్షురాలండి. బ్రెజిల్ దేశానికి మాజీ అధ్యక్షురాలుగా చెప్పుకోవచ్చు. మరి ఇటీవలనే రీసెంట్గా ఈమె 2వసారి కూడా ఎన్నిక కావడం జరిగిందండి. రీసెంట్గా బ్రిక్స్ గవర్నింగ్ అడ్మినిస్ట్రేషన్ బాడీ ఏం చేసిందంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల పదవీ కాలానికి కూడా 2వసారి ఆమెనే ఎంపిక చేయడం జరిగిందండి. 2వసారి కూడా ఈ దిల్మా రౌసెఫ్ గారినే ఎంపిక చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అండి. దిల్మా రౌసెఫ్ ప్రజెంట్ బ్రిక్స్ బ్యాంకు హెడ్గా ప్రెసిడెంట్గా కొనసాగుతుంది. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే బ్రెజిల్ దేశానికి చెందిన వ్యక్తి. 2వసారి మరి ఎప్పటి నుంచి ఈమె పదవీ కాలం అమల్లోకి వస్తుంది అంటే జూలై 2025లో అండి. 25 నుండి అంటే ఎక్కడ జరిగే రియోలో జరిగే సమావేశంలో ఈమె పదవి అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. 2వసారి పదవి బాధ్యతలు చేపడుతుంది. మరి ఎప్పటి వరకు పదవిలో ఉంటుంది అంటే 2030 వరకు ఉంటుందండి. 5 సంవత్సరాలు ఈమె టెన్యూర్గా చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాలు. ఓకే, ఇటీవల మళ్ళీ 2వసారి ఎన్నికైన అధ్యక్షురాలిగా మనం ఎవరిని చెప్పుకుంటాం? దిల్మా రౌసెఫ్ గారిని చెప్పుకుంటామండి. ఓకే, మరి బ్రిక్స్ బ్యాంక్ అనేది 2015లో ఏర్పాటు చేశారు కదా. 15లో ఏర్పాటు చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి. గతంలో అడిగారు. 15లో ఏర్పాటు చేసినప్పుడు మొదటిసారిగా అధ్యక్షుడిగా మన భారతదేశానికి చెందిన వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఎవరు ఆయన అంటే కేవి కామత్ అండి. బ్రిక్స్ బ్యాంకు మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే కేవి కామత్ గారండి. కేవి కామత్, కుందా వామన కామత్గా చెప్పుకోవచ్చు. మన ఇండియన్ ఎకానమిస్ట్గా ఆయన చెప్పుకుంటాం. ఓకే, ఇది బ్రిక్స్ బ్యాంక్. మరి ఈ బ్రిక్స్ బ్యాంకులోకి ఇటీవల నూతనంగా చేరిన దేశం ఏమిటి అంటే ఇండోనేషియా దేశం అఫీషియల్గా చేరింది. ఆ దేశ అధ్యక్షుడు ఇటీవల అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎవరు ఆయన అంటే ప్రబోవో సుబియాంతో అండి. ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ప్రబోవో సుబియాంతో. పేరు వినే ఉంటారు. ఎందుకు అంటే ఇటీవల మన భారతదేశంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవానికి
ఆయన ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఎవరు అంటే ఇండోనేషియా దేశ ప్రస్తుత అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. ఈ ఇండోనేషియా దేశం యొక్క ప్రస్తుత రాజధాని ఏమిటంటే జకార్తా అండి. ఈ జకార్తాను ఇక్కడ నుండి మారుస్తున్నానండి, ఆ దేశ రాజధానిని మారుస్తున్నారు. ఎక్కడికి మారుస్తున్నారు అంటే నుసంతారా అండి. నుసంతారా ఎందుకు మారుస్తున్నారు అంటే 2050 నాటికి ప్రపంచంలో మునిగిపోయే దేశ నగరాల జాబితాలో ఈ జకార్తా కూడా ఉంది. కాబట్టి అక్కడ పొల్యూషన్ అనేది పెరిగిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది. కాబట్టి ఇది మా రాజధానికి అనుగుణమైన ప్లేస్ కాదు. కాబట్టి దీన్ని ఒక ఐలాండ్లోకి మారుస్తున్నాం. బోర్నియో ఐలాండ్ ప్రాంతంలోని నుసంతారా అనే ప్రాంతంలోకి మారుస్తామని ప్రకటించడం జరిగింది. ఆ ఏర్పాట్లు జరుగుతున్నవి. మరి ఇండోనేషియాకు నూతనంగా రాబోతున్న రాజధాని ఏమిటంటే నుసంతారాగా చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది బ్రిక్స్ బ్యాంకుకు సంబంధించిన అంశాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇంకొక టాపిక్కి వెళ్ళిపోదామండి. మన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక అనౌన్స్మెంట్ చేసింది లోక్సభలో. మన కేంద్ర యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు ఏమని అనౌన్స్మెంట్ చేశారంటే ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారిగా మన భారతదేశం నిలిచిందని చెప్పాడండి. ఓకే, ఏమిటి అది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఇండియా మొదటి స్థానంలో నిలిచిందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే గత దశాబ్ద కాలంలో మన ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చండి. రోజు రోజుకు పెరిగిపోతుంది. గతంలో 3 నుండి 2వ స్థానానికి వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మొదటి స్థానానికి రావడం జరిగింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ ఎక్కడికి వచ్చింది అంటే 1వ స్థానంలోకి రావడం జరిగిందండి. 1వ స్థానంలోకి రావడం జరిగింది. దీన్ని లోక్సభలో మన ఎవరు ప్రకటించారు అంటే మన కేంద్ర యానిమల్ హస్బెండరీ మంత్రి గారైన రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించడం జరిగిందండి. రాజీవ్ రంజన్ సింగ్. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏమిటి అంటే మన ఇండియాగా చెప్పుకోవచ్చు. ఇండియా మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. మరి మన భారతదేశంలో ఇప్పుడు పాల ఉత్పత్తి అంటే ఎంతగా ఉంది అని చెప్పి ఈ గణాంకాల ప్రకారం ఎంతగా ఉందని చూసినట్లయితే 239 మిలియన్ మెట్రిక్ టన్నులు అండి. 239 మిలియన్ మెట్రిక్ టన్నులుగా మనం ప్రస్తుతం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి ఈ పాలను ఉత్పత్తి చేస్తున్నవి. మరి దీన్ని 2030 నాటికండి అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎంతకు పెంచాలని మన కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే 300 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని పెట్టుకుంటుంది. 300 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇది 300. ప్రస్తుతం మన భారతదేశంలో తలసరి పాల వినియోగం ఎంత అంటే 471 గ్రామ్స్ అండి. పర్ క్యాపిటల్ మిల్క్ యూజ్ ఎంత మన భారతదేశంలో అంటే భారతదేశంలో తలసరి పాల వినియోగం వచ్చి 471 గ్రాములుగా చెప్పుకోవచ్చు అండి. ఓకే, ప్రస్తుతం మన భారతదేశంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏమిటి అంటే యూపీ అండి. మొదటి స్థానంలో ఉంది యూపీ అని చెప్పుకోవచ్చు. 2వ స్థానం రాజస్థాన్ ఉంది. 3వ స్థానం మహారాష్ట్ర ఉందండి. 3వ స్థానం మహారాష్ట్ర ఉంది. తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే అత్యధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏమిటి భారతదేశంలో అంటే యూపీ అని చెప్పుకోవచ్చు. 2వ స్థానం రాజస్థాన్, 3వ స్థానం మహారాష్ట్ర ఉందని చెప్పుకోవచ్చు. మరి ప్రపంచంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం 239 మిలియన్ మెట్రిక్ టన్నులతో. మరి గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్లో మన యొక్క స్థానం ఎంత శాతంగా మన పాలను ఉత్పత్తి చేస్తున్నామంటే మన వాటా ఎంత అంటే 24% అండి. 24% పాలను మన దగ్గర నుండే పంపిస్తున్న పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది ప్రపంచంలో. 24% అంటే మేజర్గా చెప్పుకోవచ్చు. 2014లో ఇది 22% ఉండే అండి. 22% ఎంతకు పెరిగింది అంటే 24% పెరిగిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్లో భారతదేశ వాటా 24%. ప్రపంచంలో మొదటి స్థానం ఉంది. 2వ స్థానంలో అమెరికా ఉందండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 3వ స్థానంలో చైనా ఉందండి. ప్రపంచంలో పాల ఉత్పత్తిదారులు మెజారిటీ మిల్క్ ప్రొడక్షన్ కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్ ఇండియా, 2వ స్థానం అమెరికా, 3వ స్థానం చైనా ఉందని చెప్పుకోవచ్చండి. ఓకే, 22 నుండి 2014లో 22% ఉండే, దాన్ని ఎంతకు పెరిగింది 24%. మరి ఎందుకోసం అంటే దీని యొక్క ప్రధాన కారణం ఏమిటి, ఇనిషియేటివ్ ఏమిటి అంటే ఈ పాల ఉత్పత్తి పెరగడానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన ఒక స్కీమ్ అండి. RGM రాష్ట్రీయ గోకుల్ మిషన్ అండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో దేశంలో పాల ఉత్పత్తి పెరగడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ను తీసుకురావడం జరిగిందండి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ను తీసుకొచ్చింది. ఎప్పుడు అంటే 2014లో తీసుకొచ్చిందండి. 2014లో మన యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2014లో. అంటే దేశీయ జాతి
గేదెలను పెంచడం, ఎక్కువగా పెంచడం, వాటిని కన్జర్వేట్ చేయడం అంటే వాటిని సంరక్షించడం కోసం ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి ప్రధానంగా. ఓకే, RGM రాష్ట్రీయ గోకుల్ మిషన్గా చెప్పుకోవచ్చు. ఇంకా మన భారతదేశంలో ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి గత 40 సంవత్సరాల క్రితమే 50 సంవత్సరాల క్రితమే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మన భారత ప్రభుత్వం. దాన్నే మనం ఏమంటామంటే ఆపరేషన్ వైట్ రెవల్యూషన్గా చెప్పుకోవచ్చండి. ఆపరేషన్ వైట్ రెవల్యూషన్, దాన్నే ఇంకా ఏమని పిలుస్తామంటే ఆపరేషన్ ఫ్లడ్ అండి. ఆపరేషన్ ఫ్లడ్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ప్రారంభమైంది ఆపరేషన్ ఫ్లడ్ అంటే 1970 జనవరి 13న ప్రారంభమైందండి. దేశంలో గణనీయంగా పాలను ఉత్పత్తి చేయడానికి, పాల ఉత్పత్తి పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఏమిటి అంటే ఆపరేషన్ ఫ్లడ్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ప్రారంభించారంటే 1970 జనవరి 13న ప్రారంభించడం జరిగింది. మరి ఎవరి ఆధ్వర్యంలో ఈ స్కీమ్ను మన భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది? ఎవరి ఆధ్వర్యంలో అంటే మన వైట్ రెవల్యూషన్కు పితామహుడుగా చెప్పుకుంటాం, శ్వేత విప్లవానికి ఆద్యుడిగా మనం చెప్పుకుంటాం. ఎవరిని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్గా ఎవరిని చెప్పుకుంటామంటే వర్గీస్ కురియన్ అండి. వర్గీస్ కురియన్ గారు దీనికి కృషి చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఫ్లడ్ను తీసుకురావడానికి ఎవరు ప్రధాన కారకులు అంటే వర్గీస్ కురియన్, శ్వేత విప్లవ పితామహుడుగా మనం చెప్పుకుంటామండి. వైట్ రెవల్యూషన్ పితామహుడుగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే వర్గీస్ కురియన్ గారిని, శ్వేత విప్లవ పితామహుడుగా ఈయనని చెప్పుకుంటామండి. మరి ఈయన సారథ్యంలోనే మన భారతదేశంలో డైరీ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుగా చెప్పుకుంటాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని అంటే గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారండి. ఆనంద్, దీన్నే మనం మిల్క్ సిటీగా చెప్పుకుంటాం. ఆనంద్ మిల్క్ సిటీ అంటాం. ఓకే, ఈ ఆనంద్ అనే ప్రాంతంలో ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ను మన భారత ప్రభుత్వం ఎవరి సారథ్యంలో ఏర్పాటు చేసింది అంటే వర్గీస్ కురియన్ సారథ్యంలో 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఫ్లడ్, ఈ శ్వేత విప్లవం అనేది ఇప్పటికీ కూడా మన భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రధానంగా కృషి చేసిందని చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో అంటే పాలను ఉత్పత్తి చేసే కార్యక్రమంగా ఫస్ట్ ఏది ప్రారంభమైందండి? ఆపరేషన్ ఫ్లడ్ 1970లో. ఫౌండర్ ఎవరు అంటే వర్గీస్ కురియన్, శ్వేత విప్లవ పితామహుడుగా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మన భారతదేశం మొదటి స్థానంలో కొనసాగుతుంది. గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్లో 24% తోండి. ఓకే, ఇది ఈ టాపిక్ అండి. ఇంకా నెక్స్ట్ అనదర్ టాపిక్, ఇంకొక టాపిక్ వెళ్ళిపోదాం. ఇటీవల మన వార్తల్లో చూసాం, వార్తల్లోకి వచ్చిందంటే ట్రంప్ అధ్యక్షుడిగా రెండవసారి 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన భారత సంతతి వ్యక్తులను వారి యొక్క ప్రధానమైన సంస్థలకు అధిపతులుగా నియమించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మరి ఇటీవల ఈ అమెరికాలోని నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ అండి, అంటే అమెరికాలో అతి గొప్ప వైద్య పరిశోధనా సంస్థగా చెప్పుకునే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, NIH అని చెప్పుకుంటామండి. ఈ NIHకు ఒక భారతీయుడిని డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగిందండి. NIH ఏ దేశానికి చెందిందని చెప్పుకున్నాం? అమెరికా దేశానికి చెందిన NIH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, అమెరికా దేశానికి చెందిన వైద్య ఆరోగ్య పరిశోధన సంస్థగా చెప్పుకోవచ్చు. అత్యున్నత పరిశోధన సంస్థగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థకు మన భారతదేశానికి చెందిన ఎవరిని డైరెక్టర్గా అపాయింట్ చేశారు అంటే జై భట్టాచార్య అండి. జై భట్టాచార్య 3 దశాబ్దాలకు పైగా ఆరోగ్య రంగంలో మరియు ఆర్థిక రంగంలో ఎకానమిస్ట్ అండ్ హెల్త్ యాక్టివిస్ట్గా చెప్పుకుంటాం. ఆరోగ్య రంగంలో మరియు ఆర్థిక రంగంలో కృషి చేస్తున్నాడు ఈయన అమెరికాలో. జై భట్టాచార్య మన ఇండియన్ ఆరిజిన్గా చెప్పుకుంటాం. మరి ఈయనను ఈ NIHకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వైద్య ఆరోగ్య సంస్థకు ఈ డొనాల్డ్ ట్రంప్ గారు అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ సెనెట్లో జరిగిన ఓటింగ్లో అంటే ఈయన ఎంపిక కోసం, ఈ డైరెక్టర్ పదవి కోసం ఓటింగ్ జరిగింది. మరి 100 మంది సభ్యులు ఉంటే ఈయనకు 53 ఓట్లు వచ్చాయండి. 53 ఓట్లు అంటే ఈయనకు వ్యతిరేకంగా 47 ఓట్లు పడ్డాయి. ఈయనకు 53 ఓట్లతో ఈయన విజయం సాధించడం జరిగింది. వాస్తవంగా ట్రంప్ రెండవసారి ఎన్నిక ఎప్పుడు జరిగిందంటే నవంబర్లో జరిగిందండి. అంటే ఎన్నికల ఫలితాలు నవంబర్లో వచ్చాయి. నవంబర్లో ఫలితాలు వచ్చిన వెంటనే ఈ పోస్టుకు ఆయనే నామినేట్ చేయడం జరిగింది. మరి ఆ నామినేషన్ ప్రకారం ఇప్పుడు ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో సెనెట్లో జరిగిన ఎన్నికల్లో ఈయన 53 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. మరి ఈయన మూలాలు మన భారతదేశంలో ఎక్కడ జన్మించాడు అంటే కలకత్తాలో జన్మించాడండి. 1968లో కలకత్తాలో జన్మించడం జరిగింది. మన భారతదేశానికి చెందిన వ్యక్తిగానే మనం చెప్పుకోవచ్చు. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్ళి అక్కడే స్థిరపడడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమెరికాకు సేవలు అందిస్తున్నాడు. ఏ విభాగానికి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు ఈయన
డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇటీవల అమెరికాలోని ప్రధానమైన విభాగం అండి ఏమిటి అంటే నిఘా విభాగం, జాతీయ నిఘా విభాగం, నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అండి, జాతీయ నిఘా విభాగం అండి, నిఘా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎన్ఐజీ మీరు వార్తల్లో నిలిసే ఉందండి, ఎన్ఐజీ నేషనల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్గా చెప్పుకోవచ్చు. దీనికి అధిపతిగా మన ఇండియన్ ఆర్జిన్ ఉమెన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు ఆమె అంటే తులసి గబార్డ్ అండి, తులసి గబార్డ్. ఇటీవల మన భారత పర్యటన కూడా ఈమె రావడం జరిగింది. ఢిల్లీలో జరిగిన రెజీనా డైలాగ్ సమావేశానికి ఈమె ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో ప్రసంగించింది, దేశంలోని వివిధ ప్రాంతాలను కూడా పర్యటించింది. తులసి గబార్డ్ అండి, జాతీయ నిఘా విభాగం, అత్యున్నత దర్యాప్తు సంస్థగా మనం దీన్ని చెప్పుకుంటాం అమెరికాలో. మరి అత్యున్నతమైన ఈ దర్యాప్తు సంస్థకు ఒక భారతీయురాలని, భారతదేశ సంతతికి చెందిన మహిళను కూడా ట్రంప్ నియమించడం జరిగింది. ఎవరు ఆమె అంటే తులసి గబార్డ్గా చెప్పుకోవచ్చు అండి, తులసి గబార్డ్. ఓకే, ఎన్ఐహెచ్ డైరెక్టర్గా ఎవరున్నారు అంటే జై భట్టాచార్యగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ అంటే ఇంకొక టాపిక్, తమిళనాడు ఇటీవల వార్తల్లో నిలిచిందండి. మరి ఏ విధంగా వార్తల్లో నిలిచిందంటే, తమిళనాడు అంటే వార్తల్లో ఎప్పుడు నిలుస్తూనే ఉంది. మరి ఏమిటి అంటే ఇటీవల మన కేంద్ర జలశక్తి మినిస్ట్రీ వారు ఏం చేశారంటే, అత్యుత్తమంగా నీటి నిర్వహణ కోసం కృషి చేస్తున్న, నీటిని సంరక్షిస్తున్న రాష్ట్రాలకు అత్యుత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది ఇటీవల మార్చి 25న అంటే తమిళనాడు రాష్ట్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. తమిళనాడు ఉత్తమ నీటి నిర్వహణ రాష్ట్రంగా, దేశంలోనే ఉత్తమ నీటి నిర్వహణ చేస్తున్న రాష్ట్రంగా, బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్న రాష్ట్రంగా, మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది? అవార్డును, ఎక్సలెన్సీ అవార్డు, ఎఫిషియన్సీ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అవార్డును మన కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి అండి. తమిళనాడు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నట్టయితే తమిళనాడు కొంచెం నీటి సంరక్షణలో బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అండి, కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. నీటి సంరక్షణ, నీటిని సంరక్షించడం, అదేవిధంగా వ్యవసాయానికి కావచ్చు, త్రాగునీరుకి కావచ్చు, ఆ నీటిని సంరక్షిస్తూ ప్రజలకు అందుబాటులోకి వాటర్ అందిస్తుందండి. మరి దీనికి ఏ ప్రోగ్రాం ద్వారా వీళ్ళు అందిస్తున్నారు అంటే, ఈ అవార్డు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే తమిళనాడు ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఒక ప్రధానమైన ప్రాజెక్ట్ ఉంది, వీరు చేపట్టిన ఒక కార్యక్రమం అండి. ఏ కార్యక్రమం ద్వారా వీరు ఈ వాటర్ను ప్రిజర్వ్ చేస్తున్నారు అంటే తమిళనాడు ఇరిగేషన్ అగ్రికల్చరల్ మోడర్నైజ్డ్ ప్రాజెక్ట్ అండి. తమిళనాడు ఇరిగేషన్ అగ్రికల్చరల్ మోడర్నైజ్డ్ ప్రాజెక్ట్ అండి. దీన్ని 2000 నీటి సంరక్షణ కోసం దీన్ని ఎప్పుడు ప్రారంభించింది తమిళనాడు ప్రభుత్వం అంటే 2017లో ప్రారంభించడం జరిగిందండి. 2017లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని ఎవరితో కలిసి ప్రారంభించారు అంటే వరల్డ్ బ్యాంక్ అండి, ప్రపంచ బ్యాంక్తో కలిసి దీన్ని ప్రారంభించారండి. ప్రపంచ బ్యాంకుతో కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ బ్యాంక్తో కలిసి ఈ ప్రాజెక్టు తమిళనాడు ఇరిగేషన్ అగ్రికల్చరల్ మోడర్నైజ్డ్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని ద్వారా ఆనకట్టలు, బ్రిడ్జీలు నిర్మించడం కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ కాలువలు నిర్మించడం కావచ్చు, నదుల అనుసంధానం, రివర్స్ కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ వెల్స్, కృత్రిమ బావులను కూడా నిర్మించడం జరిగింది నీటిని సంరక్షించడానికి. ఈ విధంగా పలు రకరకాలుగా చేయడం జరుగుతుంది. ఈ ప్రపంచ బ్యాంక్తో కలిసి ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అత్యుత్తమంగా సంరక్షిస్తున్నారండి. ఎప్పుడు ప్రారంభించారు ఈ ప్రాజెక్టును అంటే 2017లో ప్రారంభించారు. ఎవరితో కలిసి అంటే ప్రపంచ బ్యాంక్తో కలిసి అండి, వరల్డ్ బ్యాంక్తో కలిసి. ఓకే, వరల్డ్ బ్యాంక్ అంటే మనందరికీ తెలుసు ఎప్పుడు ఏర్పడింది అంటే 1945 అండి, 1945లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే వాషింగ్టన్ DC అండి, అమెరికాలోని వాషింగ్టన్ DCగా చెప్పుకోవచ్చు. 1945లో ఈ ప్రపంచ బ్యాంక్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. వాషింగ్టన్ కేంద్రంగా, అమెరికా కేంద్రంగా ఏర్పడింది. ప్రజెంట్ దీనికి అధ్యక్షులుగా, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులుగా ఒక భారతీయుడే కొనసాగుతున్నాడు. ఎవరు ఆయన అంటే అజయ్ బంగా అండి, అజయ్ బంగా. ప్రజెంట్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అజయ్ బంగా గారు ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకానమిస్ట్గా, ముఖ్య ఆర్థికవేత్తగా కూడా, చీఫ్ ఎకానమిస్ట్గా కూడా ఒక భారతీయుడే కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఎవరు కొనసాగుతున్నారు అంటే ఇందర్మిత్ గిల్. ఓకే, ప్రజెంట్ చీఫ్ ఎకానమిస్ట్గా మన భారతీయుడే ఇందర్మిత్ గిల్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా దీనికి ప్రెసిడెంట్గా కూడా మన భారతీయుడే అజయ్ బంగా కొనసాగుతున్నాడు. మరి ఈ ప్రపంచ బ్యాంకు సాయంతో తమిళనాడు చేపట్టిన కార్యక్రమం ఏమిటంటే తమిళనాడు ఇరిగేషన్ అగ్రికల్చరల్ మోడర్నైజ్డ్ ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టు ద్వారా అత్యుత్తమంగా నీటి సంరక్షణ చేస్తున్నందుకు గాను 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం ఏమిటంటే తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఎవరు కొనసాగుతున్నారంటే మనందరికీ తెలుసు MK స్టాలిన్ గారు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఈ టాపిక్ అంటే మన స్టేట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. నెక్స్ట్ టాపిక్ ఓకే,
ఇటీవల కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధకులు కలిసి ఒక కొత్త మొక్కను కనిపెట్టడం జరిగిందండి. ఒక కొత్త మొక్కను వీరు కనిపెట్టడం జరిగింది. మరి ఏమిటి ఆ కొత్త మొక్క పేరు ఏమిటి అంటే ఉనియాలా కేరళెన్సిస్ అండి. ఇటీవల కేరళ పరిశోధకులు కనిపెట్టిన మొక్క పేరు మనకు జనరల్ సైన్స్ విభాగంలో అడిగే అవకాశం ఉంటుందండి. ఉనియాలా కేరళెన్సిస్, ఉనియాలా కేరళెన్సిస్ అండి. ఇటీవల కేరళ రాష్ట్ర పరిశోధకులు కనిపెట్టిన మొక్క ఏమిటంటే ఉనియాలా కేరళెన్సిస్. ఓకే, దీన్ని ఎక్కడ కనిపెట్టారు అంటే అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వాయర్ అండి. అగస్త్యమలై కేరళ మరియు తమిళనాడు బార్డర్లో ఇది ఉంటుందండి. అంటే వీరు కనిపెట్టింది కేరళ ప్రాంతంలో అండి. కేరళ ప్రాంతం తిరువనంతపురం డిస్టిక్కి సంబంధించిన ప్రాంతంలో దీన్ని కనిపెట్టడం జరిగింది. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లో దీన్ని వీరు కనిపెట్టడం జరిగింది. ఎక్కడ అంటే తిరువనంతపురం జిల్లా ప్రాంతంలో అండి. తిరువనంతపురం జిల్లా ప్రాంతంలో అని చెప్పుకోవచ్చు. ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వాయర్ అనేది తమిళనాడు రాష్ట్రానికి మరియు కేరళ రాష్ట్రానికి మధ్యలో ఉంటుందండి. కేరళ రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది. తమిళనాడులోని తిరునల్వేలి మరియు కన్యాకుమారి జిల్లాలు కలిసి ఉంటాయి. ఇక్కడ కేరళలో కొల్లాం మరియు అదేవిధంగా తిరువనంతపురం జిల్లాలు ఉంటాయి. మరి ఏ ప్రాంతంలో అంటే తిరువనంతపురం ప్రాంతంలో దీన్ని కనిపెట్టడం జరిగింది. తిరువనంతపురం ప్రాంతంలో దీన్ని కనిపెట్టడం జరిగిందండి. దాని పేరేమిటి అంటే ఉనియాలా కేరళెన్సిస్. ఏ కుటుంబానికి చెందింది అంటే ఆస్టరేసి కుటుంబానికి అండి. అంటే మన గడ్డి జాతి మొక్కలు, పుష్పాల మొక్కలు ఉంటాయి కదా, ఆ పుష్పాల మొక్కలకు సంబంధించిన కుటుంబం ఆస్టరేసి అండి. ఈ ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్కగా మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు, రీసెర్చ్ స్కాలర్ ఎవరు అంటే ఎట్టికల్ సంతోష్ సుకుమారన్ అండి. ఎట్టికల్ సంతోష్ సుకుమారన్ అండి. ఈయనే కనిపెట్టడం జరిగింది. ఇటీవల కేరళ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన లేదా కనిపెట్టిన గుర్తించిన మొక్క ఏమిటంటే ఉనియాలా కేరళెన్సిస్గా చెప్పుకోవచ్చు. ఉనియాలా కేరళెన్సిస్ ఆస్టరేసి కుటుంబానికి చెందింది. ఎక్కడ కనిపెట్టారు అంటే అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వాయర్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు కేరళ సరిహద్దు ప్రాంతంలో ఇది ఉందని చెప్పుకోవచ్చు. 2016లో అండి. 2016లో దీన్ని యునెస్కో హెరిటేజ్ కల్చరల్ సైట్గా కూడా గుర్తించడం జరిగిందండి. యునెస్కో నెట్వర్కింగ్ కల్చరల్ సైట్గా అండి. నెట్వర్కింగ్ కల్చరల్ సైట్గా కూడా దీన్ని గుర్తించడం జరిగిందండి. ఓకే, ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా మనం చెప్పుకుంటామండి. ఇంకా గో టు అనదర్ టాపిక్ అండి. ఇంకొకటి క్రీడాంశంగా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. స్పోర్ట్స్ ఈవెంట్గా సెపక్ త్రకా పేరు విని ఉంటారు. సెపక్ తక్రా ఇది ఒక స్పోర్ట్ అంటే ఒక స్పోర్ట్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు. సెపక్ తక్రా. మరి సెపక్ తక్రాలో ఈ క్రీడలో భారత్ ఇప్పటి వరకు ప్రపంచ కప్లో గోల్డ్ మెడల్ అనేది సాధించలేదు. మరి ఈసారి మన మెన్స్ టీం అండి, మన మెన్స్ టీం ఒక రికార్డు సృష్టించింది. ఒక రికార్డే సృష్టించడం జరిగింది. చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే ఇప్పటి వరకు గతంలో గోల్డ్ మెడల్ సాధించలేదు. మొదటిసారిగా సెపక్ తక్రా క్రీడలో మొదటిసారిగా మన భారత పురుషుల జట్టు గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. తొలిసారి ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే, గోల్డ్ మెడల్. ఈ సెపక్ త్రకా అనేది ఏమిటి అంటే దీన్ని మరొక పేరు కిక్ వాలీబాల్గా చెప్పుకుంటామండి. కిక్ వాలీబాల్ ఈ క్రీడ ఏమిటంటే కిక్ వాలీబాల్గా చెప్పుకుంటాం. ఇది వాలీబాల్ మరియు ఫుట్బాల్ను పోలి ఉంటుందండి. ఒక టీమ్గా కూడా ఆడుతుంటారు, మిక్స్డ్గా కూడా ఆడుతుంటారు, దీన్ని జట్టుగా ఆడుతూ ఉంటారండి. మరి దీన్ని ఏమిటి అంటే కిక్ వాలీబాల్. దీని యొక్క అర్థం ఏమిటంటే సెపక్ అంటే దీని యొక్క అర్థం కిక్ అండి, తన్నడం. సెపక్ మీన్స్ తన్నడం. తక్రా అంటే ఒక ప్లాస్టిక్ బాల్ అండి, ప్లాస్టిక్ బాల్. ఇది ఏ భాషలో పదాలు అంటే సెపక్ అనేది మలేషియా దేశానికి చెందిన మలాయ్ పదం అండి. మలాయ్ పదంగా చెప్పుకోవచ్చు. సెపక్ అనేది మలేషియాకు చెందిన మలాయ్ పదం. ఈ మలాయ్ పదం. తక్రా అనేది థాయ్ పదం అండి, థాయిలాండ్ దేశానికి చెందిన థాయ్ పదం. మరి ఆ పదాలను ఎందుకు చూజ్ చేశారు అంటే ఈ క్రీడ అక్కడే ప్రారంభమైందండి. ఆగ్నేయాసియా దేశాలలో ఈ క్రీడ ప్రసిద్ధ క్రీడగా మనం చెప్పుకుంటామండి. మరి అక్కడే ప్రారంభమైంది కాబట్టి ఇది తన్నడం. ఏ బాల్ను అంటే ప్లాస్టిక్ లేదా రట్టన్ అనే పదార్థంతో తయారు చేసిన బాల్ అండి. రట్టన్ అనే పదార్థంతో తయారు చేసిన బాల్గా చెప్పుకోవచ్చు. దేనితోని కాళ్ళతోని తంతూ ఉంటారు, భుజాలతోని కొడుతూ ఉంటారు, అదేవిధంగా మోకాలతోని కూడా దీన్ని తంతూ ఉంటారు. ఇది వాలీబాల్ ఫుట్బాల్ను పోలి ఉంటుంది. ఆ క్రీడ ఏ క్రీడ అంటే సెపక్ తక్రా అండి. సెపక్ తక్రా. మరి ఈ క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు మన భారత జట్టు గోల్డ్ మెడల్ అనేది ప్రపంచ కప్లో సాధించలేదు. ఫస్ట్ టైం ఒక గోల్డ్ మెడల్ అనేది సాధించిందండి. మరి ఏ దేశం మీద ఎప్పుడు జరిగినా అంటే ఇటీవల మార్చి 26న జరిగిన ఈ క్రీడల్లో ఎవరి మీద విజయం సాధించామంటే జపాన్ దేశం అండి. జపాన్పై విజయం సాధించడం జరిగింది మన జట్టు, పురుషుల జట్టు. మరి ఎక్కడ జరిగిన ఈ పోటీలు ప్రపంచ
ప్రపంచ కప్ పోటీలు అంటే బీహార్ రాష్ట్రంలో జరిగాయండి. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో అండి, బీహార్లోని పాట్నా నగరంలో, బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నా నగరంలో ఈ పోటీలు జరిగాయి. పాట్నాలోని ఎక్కడ అంటే పాటలీపుత్ర ఇండోర్ స్టేడియం అండి. పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలలో మన భారత జట్టు ఎవరిపై విజయం సాధించిందంటే జపాన్పై విజయం సాధించడం జరిగింది. జపాన్పై విజయం సాధించి ఇందులో ప్రపంచ కప్లో మొదటిసారిగా గోల్డ్ మెడల్ అనేది సాధించింది. ఎప్పటి వరకు జరిగాయి ఈ పోటీలు అంటే ఈ మార్చి 20 నుండి 25 వరకు జరిగాయండి. మార్చి 20 నుండి 25 వరకు జరిగాయని చెప్పుకోవచ్చు. మరి సెపక్ తక్రా అనే క్రీడ ఎక్కువగా ఎక్కడ కనబడుతుందంటే ప్రసిద్ధ క్రీడ అంటే ఆగ్నేయాసియా దేశాలండి. మలేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఫిలిప్పీన్స్ దేశం కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఈ దేశాలలో మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మనకు కనబడుతుంది. ప్రసిద్ధ క్రీడగా చెప్పుకోవచ్చు. దానిలో మనం గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. ఓకే, ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చండి. ఓకే, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా కోర్సులో మంచి కోర్సులు ఉన్నాయి మన యాప్లో, అవన్నీ కూడా పర్చేజ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు కలుద్దాం.